ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో డ్రై స్కిన్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. డ్రై స్కిన్ అవ్వడానికి మనకి చాలా రకాల కారణాలు అనేవి ఉంటాయి. అయితే ఒకటి మనకి క్లైమాటిక్ చేంజెస్ వల్ల, లేదంటే మనం సరిగ్గా మన స్కిన్ని ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్య అనేది మనకి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ డ్రై స్కిన్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతూ ఎలా మనం ఈ సమస్యని క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన స్కిన్ అనేది డ్రైగా అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ రీజన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆ స్కిన్ని మనం డ్రై స్కిన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, అంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. అయితే మెయిన్గా మనకి స్కిన్ డ్రై అవడానికి కారణం వచ్చేసి హైడ్రేటెడ్గా లేకపోవడం. అంటే బాడీని మనం ఇన్నర్గా, అంటే లోపల నుంచి ఇంకా బయట నుంచి కూడా మనకి స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉండాలి. మన బాడీ ఎప్పుడైతే ఇన్నర్గా హైడ్రేటెడ్గా ఉంటుందో, అంటే లోపల నుంచి మన బాడీ ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంటుందో అప్పుడు మనకి అది స్కిన్ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఎప్పుడైతే అవుటర్గా కూడా మనకి స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంటుందో అప్పుడే మనకి ఆ డ్రైనెస్ పోగొట్టడానికి సహాయపడుతుంది. సో రెండు రకాలుగా, అంటే ఎప్పుడైతే మనకి రెండు కలిసినట్టు, అంటే లోపల నుంచి కూడా మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ బయట నుంచి కూడా మనకి బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ మాయిశ్చర్ చేసుకున్నట్లయితే అది డ్రై స్కిన్ రాకుండా మీకు కాపాడుకోవచ్చు. సో మెయిన్గా మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బాడీకి హైడ్రేటెడ్నెస్ ఉండదో అప్పుడు బాడీలో ఇంకా స్కిన్ అనేది డ్రై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీజన్స్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా స్కిన్ అనేది మనకి ఎక్కువగా డ్రై అవుతూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి మనకి సీజనల్ చేంజెస్ వల్ల, లేదంటే ఏదైనా బయట ఉన్న పొల్యూషన్స్ కానీ, మనకి ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ, లేదంటే ఏదైనా వేరే డిసీజెస్ ఉన్నా కూడా అది మనకి స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మన స్కిన్ అనేది డ్రైగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైనా మెడికేషన్స్ యూస్ చేసినా కూడా మెడిసిన్స్ వల్ల కూడా మనకి ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైతే డిసీజెస్ ఉంటాయో అవి కూడా మనకి ఒక కారణం అవుతుంది మన స్కిన్ డ్రై అవ్వడానికి. అవుటర్గా అయితే మనకి పొల్యూషన్ ఉన్నా కూడా, లేదంటే స్కిన్ని నీట్గా క్లీన్ చేసుకోకపోయినా, అంటే దాన్ని బయట నుంచి మనం మాయిశ్చర్ చేసుకోకపోయినా కూడా మన స్కిన్ అనేది డ్రైగా ఉంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఒక స్కిన్ టైపే మనకి డ్రై అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. కొన్ని స్కిన్కి ఒక్కొక్క టైప్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే ఒకరిది ఆయిలీ స్కిన్, ఒకరిదేమో డ్రై స్కిన్, కొంతమందిదేమో కాంబినేషన్ స్కిన్, ఇంకా నార్మల్ స్కిన్ టైప్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే ఆ డ్రై స్కిన్ టైప్ వాళ్ళకు ఉంటారో అది ఎప్పుడు కానీ స్కిన్ని మాయిశ్చర్ చేసుకుంటూ ఉన్నట్లయితే, హైడ్రేటెడ్గా ఉంచుకున్నట్లయితే అది మనకి బాడీలో ఇంకా బయట కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి స్కిన్ అనేది మనకి డ్రై అవ్వకుండా కాపాడుకోవచ్చు. మెయిన్గా ఈ రీజన్స్ అన్నీ మనకి స్కిన్ డ్రైగా ఉండడానికి ఇవన్నీ మనకి మెయిన్ కారణాలు ఉంటాయి. ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్నా కూడా మీరు, అంటే నార్మల్గా ఎంతైతే ఆయిల్ తీసుకోవాలో అంతకంటే ఎక్కువ ఆయిల్ తీసుకున్నా కూడా మనకి ఏజింగ్ సైన్స్ అనేవి, ఇంకా స్కిన్ డ్రై అవ్వడానికి అవి కూడా మనకి ఒక కారణంగా ప్రూవ్ అవుతాయి. సో అందుకని మనం నార్మల్గా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా, ఏ కేర్ తీసుకున్నా కూడా, ఏ ఆయిల్ తీసుకున్నా కూడా, మనం ఏదైనా కూడా మనం నార్మల్గా కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ తీసుకోవాలి. అలా అయితేనే మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా కాపాడుకోవచ్చు. సో ఇవి మెయిన్గా మనకి ఈ రీజన్స్ అన్నీ కూడా మనకి స్కిన్ డ్రై అవ్వడానికి కారణాలు. సో నేను ఫస్ట్ రీజన్ చెప్పింది ఏంటంటే హైడ్రేటెడ్గా ఉంచుకోవడం. మనం మన బాడీని కానీ స్కిన్ కానీ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాటర్. ఎప్పుడైతే మనం నీళ్ళని ఎక్కువగా తీసుకుంటామో అది మీ బాడీని లోపల నుంచి ఎంతో మంచిగా హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఏదన్నా మీకు ఇన్ఫెక్షన్స్ని రాకుండా, మీకు మీ బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ వాటర్ని మీరు రెగ్యులర్గా డేలో ఒక 2 లీటర్స్ వరకు కంపల్సరీగా తీసుకున్నట్లయితే, అట్లీస్ట్ 1 లీటర్ అన్న మీరు 1 లీటర్తో ట్రై చేసినట్లయితే అది మీ బాడీని ఎంతో హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మీ బాడీలో మీరు యాక్టివ్నెస్ని ఫీల్ అవుతారు, మీరు హెల్తీగా ఫీల్ అవుతారు, మీ స్కిన్ కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది, మీ స్కిన్ కూడా డ్రై అవ్వకుండా మీరు కాపాడుకోవచ్చు. సో ఇలా మీరు ఇంటర్నల్గా లోపల నుంచి మీ బాడీని మీరు హైడ్రేటెడ్గా ఉంచుకున్నట్లయితే అది మనకి స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇలా వాటర్ని రెగ్యులర్గా
1 లీటర్ నుంచి 2 లీటర్స్ వరకు అంతకు మించి కూడా తీసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా మీరు డైలీ లైఫ్లో వాటర్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే అది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మీ స్కిన్కి మంచిది, మీ బాడీకి కూడా చాలా మంచిది. సో ఇలా మీకు వాటర్ని తీసుకున్నట్లయితే అది మీరు హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు ఈ వాటర్ని ఓన్లీ వాటర్ లాగా తీసుకోకపోయినా ఇందులో కొంచెం హనీ ఇంకా లెమన్ని కూడా యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా కూడా మీ స్కిన్ అనేది డ్రైనెస్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు అండ్ మీ స్కిన్ చాలా గ్లోయిగా ఇంకా బ్రైటర్గా అవుతుంది. మనం ఎప్పుడైతే నార్మల్గా వాటర్ తీసుకోవడం కంటే ఒకవేళ వాటర్లో అంటే తీసుకున్న ప్రతిసారి మీరు హనీ ఇంకా లెమన్ని మిక్స్ చేసుకోకుండా ఏదన్నా ఒకసారి అంటే మార్నింగ్ టైమ్స్ మనకి బెటర్ అని చెప్పొచ్చు. మార్నింగ్ టైమ్స్లో మనం మంచిగా వాటర్లో లెమన్ ఇంకా హనీని కొంచెం మిక్స్ చేసుకొని తీసుకున్నట్లయితే అట్లీస్ట్ హాఫ్ లెమన్ని మీరు మిక్స్ చేసుకుంటే అది మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది. మీ స్కిన్ని గ్లోయిగా, షైనీగా ఇంకా బ్రైటర్గా చేయడానికి ఇంకా సాఫ్ట్గా, స్మూత్గా చేయడానికి కూడా ఈ రెమెడీ అనేది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు వాటర్లో ఇలా మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ రెమెడీస్ కూడా మీకు అంటే ఎప్పుడైతే మీరు వాటర్ని ఇంటేక్ ఎక్కువగా చేసుకుంటారో ఇది మీ స్కిన్కి కూడా బెనిఫిషియల్గా ఉండడంతో పాటు మీకు బాడీ వెయిట్ని లూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేసి మీ బాడీని ఎంతో యాక్టివ్గా ఇంకా స్ట్రెంగ్తన్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు మీ డైలీ లైఫ్లో వాటర్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా వాటర్నే కాకుండా మీరు లిక్విడ్స్ ఫామ్స్లో కూడా మీరు ఏదైనా హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి తీసుకోవచ్చు. అంటే పాలను తీసుకోవచ్చు. అంటే షుగర్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. పాలలో మీరు ఏదైనా ప్రోటీన్ పౌడర్ కానీ లేదంటే ఏదైనా ప్రోటీన్ షేక్ లాగా ప్రిపేర్ చేసుకొని లేకపోతే మిల్క్ షేక్స్ అని లేదంటే ఫ్రూట్ షేక్స్ ఏ షేక్స్ అయినా చేసుకొని కూడా తీసుకుంటే అది మీ బాడీని ఎంతో హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అండ్ ఇది కూడా మీకు మీరు ఇంటేక్లో ఎప్పుడైతే పాలని మీరు ఇంటర్నల్గా తీసుకుంటారో అది కూడా మీ స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మీ స్కిన్ అనేది మాయిశ్చర్గా ఇంకా డ్రై కాకుండా మీరు కాపాడుకోవచ్చు. ఎక్కువగా మీరు వాటర్స్ తీసుకోలేకపోతున్నట్లయితే మీరు ఫ్రూట్ జ్యూస్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డైలీ ఏదైనా 2 టైమ్స్ మీరు ఫ్రూట్ జ్యూస్ని తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకున్నా కూడా అది మీకు ఎక్కువ షుగర్ లెవెల్స్ని పెంచడానికి అది తోడ్పడుతుంది కాబట్టి మీరు లిమిట్లో జ్యూస్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రా ఫ్రూట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ సీజనల్ ఫ్రూట్ అయినా కూడా మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా సి విటమిన్ ఉన్న ఫ్రూట్ అయితే తీసుకున్నట్లయితే అంటే లైమ్ కానీ, ఆరెంజెస్ కానీ, మోసంబి కానీ, క్యాప్సికమ్ కానీ లేదంటే క్యాబేజ్ ఇవన్నీ కూడా మనకి వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ సి విటమిన్ ఎక్కువగా ఉంటాయి. పైనాపిల్, పపాయ ఇవన్నీ కూడా మనకి పైనాపిల్ కూడా చాలా మంచిగా మన స్కిన్ని గ్లోయిగా చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అందులో సి విటమిన్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని చాలా మంచిగా పెంపొందించడానికి హెల్ప్ చేస్తాయి. వైటమిన్ సిని మనం ఎప్పుడైతే లోపలికి తీసుకుంటామో అంటే ఇంటేక్ చేసుకుంటామో అది మనకి ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని మనం ఎక్కువగా డేలో 1 టైం అయినా లేదంటే 2 టైమ్స్ అయినా సరే మీరు వైటమిన్ సిని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్లో మీరు యూస్ చేసుకోవచ్చు, లేదంటే డ్రింక్స్ తీసుకోవచ్చు, లేదంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఏదో విధంగా మీరు వైటమిన్ సిని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ డైలీ లైఫ్లో అది మీకు మీ స్కిన్ని గ్లోయిగా ఇంకా మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఫ్రెష్ వెజిటేబుల్స్ని, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని ఇంకా డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నట్లయితే అది కూడా మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచి మీ స్కిన్ డ్రై కాకుండా కాపాడుతుంది. హార్మోనల్ చేంజెస్ కానీ ఏదైనా ఇలాంటి కారణాలు కానట్లయితే మీకు ఇంటర్నల్గా మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఎక్కువ వాటర్ కంటెంట్, వైటమిన్ సి, ఐరన్ ఇంకా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే అది మీ బాడీకి ఎంతో మంచిగా హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ యాక్టివ్నెస్ని ఇస్తుంది అండ్ మీ బాడీని స్ట్రెంగ్తన్ చేస్తుంది అండ్ రోజంతా కూడా మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. సో ఇలా మీరు నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయకుండా ఏదైనా వెయిట్ లాస్ ప్రొసీజర్ అనేది మీరు ఫాలో అవుతున్నప్పుడు ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని మీరు ఇంక్లూడ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని మీరు దూరం చేసినట్లయితే ఇది మీకు వెయిట్ లాస్కి సహాయపడుతుంది అండ్ మీ బాడీని కూడా హెల్దీగా, స్ట్రాంగ్గా ఇంకా వీక్గా కాకుండా మీకు కాపాడుతుంది అండ్ మీ బాడీని హెల్దీగా, స్ట్రాంగ్గా ఇంకా యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. సో ఈ విధంగా మీరు ఇంటర్నల్గా మీ బాడీని ఎప్పుడైతే హైడ్రేటెడ్గా ఉంచుకుంటారో అది కూడా మీకు మీ బయటికి మీ స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మీ స్కిన్ అనేది డ్రై కాకుండా మీరు కాపాడుకోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఇలాంటి చిన్న చిన్న మంచి ఈ హ్యాబిట్స్ని మీరు డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది మీ హెల్త్కి కూడా చాలా మంచిది, మీ స్కిన్కి కూడా ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది.
సో ఇలా మీరు ఇంటర్నల్గా మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ కూడా మీరు ఎక్స్టర్నల్గా మీ బాడీని కొంచెం కేర్ తీసుకోవాలి. అంటే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అంటే క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. అంటే మీ స్కిన్ని బేసిక్గా కేర్ తీసుకోవాలన్నా కూడా దాన్ని డ్రై కాకుండా కాపాడుకోవాలన్నా హెల్తీగా ఉంచుకోవాలంటే మనం బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. అంటే క్లెన్జింగ్ అంటే నీట్గా మనం ఎప్పుడే కానీ వాష్ చేసుకోవాలి. మన ఫేస్ అనేది కానీ మన స్కిన్ని కూడా మనం నీట్గా బయట నుంచి వచ్చినప్పుడు కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి బయట ఉన్న పొల్యూషన్ ఇంకా డర్ట్ అనేది మన ఫేస్ పైన ఎక్కువసేపు వరకు అక్యుములేట్ అవ్వకుండా మనం రిమూవ్ చేసేసినట్లయితే అది మనకి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. సో అది డర్ట్ని కూడా రిమూవ్ చేసి మీ స్కిన్ని హెల్దీగా ఇంకా మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనేది టోనింగ్ కోసం మనం ఏదైనా హోమ్ మేడ్ టోనర్స్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే బయట దొరికే టోనర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. మీ స్కిన్ని ఎక్కువగా మాయిశ్చర్ చేసుకున్నట్లయితే అది డ్రైన్ కాకుండా మీరు కాపాడుకోవచ్చు. స్కిన్ టైప్ని బట్టి మీరు మాయిశ్చరైజర్స్ని చూస్ చేసుకొని మీ స్కిన్ టైప్ తగ్గట్టు మీరు మాయిశ్చరైజర్స్ని అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్స్ ఎప్పుడే కానీ ఓన్లీ వింటర్స్లోనే యూజ్ చేయాలా అని కాకుండా మీరు ఎవ్రీ టైం మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయాలి. కాకపోతే మీ స్కిన్ టైప్ని బట్టి ఆ సీజన్ని బట్టి మీరు మాయిశ్చరైజర్స్ని చూస్ చేసుకున్నట్లయితే అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయాల్సిందే. అండ్ ఎండాకాలంలో అంటే మనకి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు బయట తిరిగినా కూడా ఇంట్లో తిరిగినా కూడా మనకి SPF ఉన్న ఏదైనా లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది మీకు మీ స్కిన్ని డ్రైగా ఇంకా డ్యామేజ్ చేయకుండా మీ స్కిన్ని డల్ చేయకుండా అది కాపాడుతుంది. SPF ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకుంటే సమ్మర్స్లో అది మీకు స్కిన్ని డ్రై అవ్వకుండా కాపాడుతుంది. వింటర్స్లో మీరు వింటర్ సీజన్ తగ్గట్టు మీ స్కిన్ టైప్ తగ్గట్టు మాయిశ్చరైజర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వీక్లీ వన్స్ అన్నా మీరు ఆయిల్స్తో మసాజ్ చేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్లేదు, ఆలివ్ ఆయిల్, బాదాం ఆయిల్, లేదంటే కోకోనట్ ఆయిల్, మీకు ఏది ఆయిల్ సూటబుల్ అనిపిస్తే మీ స్కిన్ తగ్గట్టు ఏ ఆయిల్ మీకు సూటబుల్ అనిపిస్తుందో అలా ఆయిల్స్తో మీరు మసాజ్ చేసుకుంటే మీ స్కిన్ అనేది మీరు హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు అండ్ డ్రై కాకుండా కాపాడుకోవచ్చు. అండ్ వీక్లీ వన్స్ మీరు స్క్రబ్బింగ్ ప్రాసెస్ని కానీ ఏదంటే హోమ్ మేడ్ మాస్క్ కానీ స్క్రబ్బర్స్ కానీ మీరు యూజ్ చేసుకొని మీ ఫేస్ని ఇంకా బాడీని కూడా మీరు నీట్గా క్లెన్స్ చేసుకుంటూ మాయిశ్చర్ చేసుకుంటూ ఉంటే మీ స్కిన్ని డ్రై కాకుండా కాపాడుకోవచ్చు. సో ఎక్స్టర్నల్గా మీరు స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వాలి. హోమ్ మేడ్ మాస్క్ కానీ స్క్రబ్స్ని కానీ యూజ్ చేయాలి. సో ఎవ్రీ టైం మీరు మీ స్కిన్ని బాగా మాయిశ్చర్గా ఉంచుకోవాలి. సో ఇలా మీరు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఈ టిప్స్ని ఫాలో అయినట్లయితే మీ స్కిన్ అనేది మీరు డ్రై కాకుండా కాపాడుకోవచ్చు అండ్ మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.